చేరి వచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకముగా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ ఆదివారపు దినమున ఒక మంచి పాఠాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాం. ఈరోజు మనము నేర్చుకుంటున్న పాఠము పేరు ఏమిటి అంటే, మంచి ముసలితనమందు చిగురు పెట్టువారు ఎవరు. దేవుని గ్రంథము నుంచి ఈరోజు మనము నేర్చుకుంటున్న పాఠము పేరు మంచి ముసలితనమందు చిగురు పెట్టువారు ఎవరు అని ఒక చక్కటి అంశాన్ని దేవుని గ్రంథము నుంచి మనమందరము కూడా నేర్చుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములోన మన అంశానికి సంబంధించినటువంటి వాక్య భాగము ఎక్కడ ఉందో ఒకసారి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో చూడగలిగితే, దేవునికి ఇష్టడైన దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము 92వ అధ్యాయములో మన అంశానికి సంబంధించినటువంటి వాక్య భాగము మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనము నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, పరలోకములో ఉన్నటువంటి కన్న తండ్రి అయిన దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడో తన భక్తుని ద్వారా ఏమని సెలవిస్తున్నాడో మీరందరూ కూడా చూడగలిగితే, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనము నుంచి మీరు అందరూ కూడా చూడగలిగితే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నాడు. ఎవరి గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు అంటున్నాడు. ముసలితనము అనగానే వృద్ధాపము. ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషికి కూడా 3 దశలు ఉంటాయి. అందులో మొదటి దశ బాల్యము, 2వ దశ యవ్వనము, 3వ దశ వృద్ధాపము. యవ్వనములోన చాలామంది యవన స్త్రీలు బలంగా ఉంటారు. అలాగే వయసు అయిపోయిన తర్వాత, యవన దశ దాటిన తర్వాత, వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత బలమంతా కూడా ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. అంటే యవన కాలములో ఉన్నటువంటి బలము వృద్ధాపపు దశలోనికి వెళ్ళిన తర్వాత ఆ మనిషిలో ఉన్నటువంటి బలమంతా కూడా ఏమైపోతుంది? క్షీణించిపోతుంది, తగ్గిపోతుంది. అందుకనే యవనస్తులను చూడండి, మీరు వృద్ధాపములో ఉంటున్నటువంటి వృద్ధులను చూడండి, ఎంత తేడా, ఎంత డిఫరెంట్ మనకు కనబడుతుందో మనకు తెలుసు. బాల్యము నుంచి యవ్వనములోనికి వెళ్ళిన తర్వాత, యవ్వనము నుంచి వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత, ఈ వృద్ధాపం యొక్క ఛాయలు ఏవైతే ఉన్నాయో, ఈ వృద్ధాపం యొక్క దశ ఏదైతే ఉందో, ఆ వృద్ధాపము యొక్క దశలోన మనిషి చేరిన తర్వాత ఏ పని కూడా చేసుకోలేడు. స్వతహాగా ఆహారము కూడా తినలేడు, స్వతహాగా నీళ్ళను కూడా త్రాగలేడు. అలాగే ఏదైనా నడవాలి అన్నా కూడా కాళ్ళలో బలము, శక్తి అన్నది, సత్తువ అన్నది ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇక ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత వృద్ధులు కోరుకునేది ఒకటి, ఏంటి అంటే వెంటనే మేము చావాలి, వెంటనే మేము చనిపోవాలి అని కోరుకుంటారు. అంటే ఒక యవ్వనములోన, ఒక బాల్యములోన ఈ చావును కోరుకోరు, కానీ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఈ చావును మాత్రము, మరణాన్ని మాత్రం వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత కోరుకుంటారు. ఎందుకు వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఈ మరణాన్ని కోరుకుంటారు అన్నప్పుడు, ఆ వృద్ధాపం యొక్క దశలోనికి వెళ్ళిన తర్వాత ఆ వృద్ధాపములోన ఉన్నటువంటి వృద్ధులు ఒక మంచము పైన పడుకొని ఇక వాళ్ళు తిరిగి లేవలేరు, స్వతహాగా ఆహారము తినలేరు, స్వతహాగా నీళ్లు కూడా త్రాగలేరు.
ఎవరో ఒకరి మీద ఆధారపడటం అన్నది జరుగుతుంటుంది. అది కొడుకు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, మనవళ్ళు మనవరాల మీద ఆధారపడుతుంటారు. ఇక అలాంటి సమయంలో కూడా కొడుకు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, కొడుకు కానివ్వండి, అలాగే కోడళ్ళు కానివ్వండి, అలాగే మనవళ్ళు మనవరాలు కానివ్వండి, వాళ్ళు ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుల దగ్గరికి వెళ్ళటం కూడా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? ఎందుకు ఇష్టపడరు? ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత వృద్ధులకు ఏముంటుంది? వృద్ధుల దగ్గర వాసన వస్తుంది అని చివరికి ఆ వృద్ధాపంలో ఉన్నటువంటి వృద్ధులను ఇంట్లో కూడా ఉంచుకోరు. ఆ వృద్ధాపంలోనికి ఎప్పుడైతే మనిషి వెళ్ళిపోతాడో, వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ప్రతి కొడుకు కానీ, ప్రతి కోడలు కానీ, మనవళ్ళు మనవరాలు కానీ ఏం చేస్తారు అంటే, ఇంటి బయట ఒక పాకలక్కడ వేసి, ఒక గుడిసెలక్కడ వేసి, అందులోనే ఒక మంచము వేసి, ఆ మంచము మీద పరుపులు వేసి, ఆ పరుపుల మీద ఆ వృద్ధులను పడుకోబెట్టడం అన్నది జరుగుతుంటుంది. అంటే బాల్యము నుంచి యవ్వనము వరకు కూడా ఎవరి బలం, ఎవరి మీద ఆధారపడకుండా తన శక్తితో తన బలముతో బ్రతుకుతున్నటువంటి మనిషి వృద్ధాపపు ఛాయలోనికి వెళ్ళిన తర్వాత మాత్రము ఎవరో ఒకరి అండ, ఎవరో ఒకరి తోడు, ఎవరో ఒకరి సహాయం అన్నది చాలా చాలా అవసరము. ఇక ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయి అంటే, చివరికి ఒక గ్లాసు నీళ్లు త్రాగాలన్నా కూడా చేతులు షేకిస్తుంటాయి, వణికిపోతుంటాయి చేతులు. అంటే త్రాగడానికి చేతులు కూడా సహకరించవు. కొంచెం దూరం నడవాలి అన్నా కూడా కాళ్ళు కూడా సహకరించవు. మనిషిలో ఉన్నటువంటి కీళ్ళు కండరాలు ఎక్కడికక్కడే అవి పడిపోయి ఉంటాయి. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోగముతో, ఏదో ఒక గాయముతో మనిషి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ మనిషి వెంటనే కోరుకునేది ఏమిటి అన్నప్పుడు చావును కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? బ్రతకాలని కోరుకురు. ఎందుకంటే ఈ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత నేను ఒంటరితనములోనికి వెళ్ళాను కదా, ఎవరు కూడా నన్ను పట్టించుకోవటము లేదు, ఎవరు కూడా నా దగ్గరకు రావటము లేదు, ఎవరు కూడా నాకున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవటము లేదు అని చాలామంది వృద్ధులు ఏమని కోరుకుంటుంటారు అంటే, చనిపోవాలి, మరణించాలి అని కోరుకుంటుంటారు. ఇప్పటికే మన కళ్ళ ముందు ఎంతోమంది వృద్ధులు ఇలాంటి బాధను, ఇలాంటి కష్టాన్ని అనుభవిస్తున్న వారిని మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంటాయి. అయితే వృద్ధాపములోనికి, ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత కూడా, ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పచ్చగా చిగురు పెట్టేవారిగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. ఎందుకంటే ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే ఆ వృద్ధాపంలోనికి ప్రతి మనిషి కూడా వెళ్తుంటాడు. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత చర్మం అంతా కూడా ముడతలు పడిపోతుంటాయి, అంతేనా? ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత కళ్ళు కూడా సరిగా కనిపించవు. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఆయాసము, ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత దుఃఖము, ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత మతిమరుపు, ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత జ్ఞాపక శక్తి కూడా ఉండదు. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత చూపు కూడా సరిగా కనిపించదు. ఈ వృద్ధాపము ఈ వృద్ధాప దశ అనేది ఎలా ఉంటుందో లోకములోన వృద్ధులను మన కళ్ళ ముందు మనం చూస్తుంటాం మన సమాజంలోన. అయితే ఈ ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత, ఈ వృద్ధాపపు దశలోనికి మనము వెళ్ళిన తర్వాత మనము కూడా పచ్చగా చిగురు పెట్టేవారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు మనం అనుభవించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలో దేవుడు తన గ్రంథములో సెలవిస్తున్నాడు. అంటే వృద్ధులకే కాదండి, నేటి కాలములోన పిల్లలకు కూడా
యవనస్తులకు కూడా, యవన స్త్రీలకు, యవన పురుషులకు కూడా, వృద్ధులకు కూడా ఎన్నో రోగాలు, ఎన్నో బీపీ, షుగరు, అంతేనా, ఎన్నో రకరకాలుగా టీబీ వ్యాధి, ఇలా రకరకాలుగా ఎన్నో రోగాలు ప్రతి మనిషికి కూడా వస్తుంటాయి. మరి ముఖ్యంగా వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత మాత్రము ఆ రోగాన్ని భరించలేక ఏమనుకుంటారంటే చనిపోవాలి అని కోరుకుంటారు. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వృద్ధులు బలంగా శక్తి కలిగి శక్తితో బలముగా ఉండాలి అంటే ఏం చేయాలో దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నాడు. ఎవరు సారము కలిగి పచ్చగా ఉంటారు? ముసలితనములోనికి వెళ్ళినటువంటి వృద్ధాపము కలిగిన వారు. అయితే ఈ ముసలితనములో ఉన్నటువంటి వృద్ధాపము కలిగిన వారు అందరూ కూడా సారము కలిగి చిగురు పెట్టే వారిగా మనకు కనిపించరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తన భక్తుల ద్వారా రాయిస్తూ, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని మాట్లాడుతున్నాడంటే, ఉదాహరణకు మన కళ్ళ ముందు ఒక మొక్క ఉందనుకోండి, పచ్చటి మొక్క ఒకటి ఉందనుకోండి. ఆ పచ్చటి మొక్కను మనము నాటినప్పుడు, ఆ మొక్కకు నీళ్లు పోసినప్పుడు కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ మొక్క ఏమవుతుంది? పచ్చగయ్యి పెరుగుతుంది, అంతేనా? అలా పెరుగుతూ ఒక మానైన తర్వాత ఒక మహా చెట్టుగా మారిన తర్వాత ఆ చెట్టును మనం కొట్టేసామనుకోండి, సగం ఏమవుతుంది? మరలా మొలక చిగురిస్తుంది. మరలా మొక్క ఏమవుతుంది? పచ్చగా అయ్యి మరలా చిగురిస్తుంది. అలాగే వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత కూడా వృద్ధులు ఎలా ఉంటారు అంటే, ఆ మొక్క వలె పచ్చగా సారము కలిగి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడు వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని దేవుడు వ్రాయించాడు. అంటే మరి పరిశుద్ధ గ్రంథములోన ముసలితనములోనికి వెళ్ళిన భక్తులైన వారు ఎవరైనా ఉన్నారా? వృద్ధాపంలోనికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా దేవుని భక్తులు ఆ వృద్ధాపంలోనికి వెళ్ళి ఉంటే ఆ వృద్ధులు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని దేవుని గ్రంథము నుంచి ఒక 2 భక్తులను మీకు చూపిస్తాను, వృద్ధాపంలోనికి వెళ్ళినటువంటి వారిని. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడు? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని మాట్లాడుతున్నాడు. ఎవరు సారము కలిగి పచ్చగా ఉంటారు? ముసలితనమందు ఉన్నవారంట. ఆ ముసలితనములో ఉన్నవారు ఎవరు సారము కలిగి పచ్చగా ఉంటారు? దేవుడు ముసలితనములో ఉన్న వారికి తన బలాన్ని ఎలాంటి వారికి ఇస్తాడు? ఎలాంటి ముసలివారు, ఎలాంటి వృద్ధాపములో ఉన్నవారు బలమును శక్తిని కలిగి ఉంటారు అనే విషయాలను దేవుని గ్రంథం నుంచి మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇక్కడే మనకు సమాధానం దొరుకుతుంది ఈ వాక్య భాగములోన. ఏమని? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నాడు. అయితే ఎవరు ఈ ముసలితనమందు పచ్చగా ఉండి చిగురు పెట్టేటువంటి ఈ ముసలితనమందు ఉన్నటువంటి వారు ఎవరు అని మనం పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే ప్రియులారా, 13వ వచనములో నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. ఇదే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13, 14 వచనములను మీరు చూడగలిగితే అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఈ ముసలితనమందు చిగురు పెట్టి
సారము కలిగి పచ్చగా ఉన్నటువంటి వారు ఎవరు అన్నప్పుడు 14వ వచనంలో చెప్తున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేసేవారు ఎవరైతే ఉంటారో, అలా యెహోవా యథార్థవంతుడని, యెహోవా యందు ఆయన యందు ఏ చెడుతనము లేదని మానవ కోటికి భూమిపై బ్రతుకుతున్నటువంటి సమాజముగా పిలువబడుతున్నటువంటి మనుషులకు ఎవరైతే ఆయన గురించి ప్రసిద్ధి చేస్తారో, అలా ప్రసిద్ధి చేసినటువంటి వారు వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత వారట ఎలా ఉంటారంట, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అని వ్రాయబడింది. మరి పరిశుద్ధ గ్రంథములోన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ఆయనను గురించి ప్రసిద్ధి చేసినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంటారు. నిజముగా దేవుని గురించి భక్తులైన వారు ఎంత గొప్పగా మాట్లాడారో, ప్రకటించారో, వారు వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత వారు తమ బ్రతుకు కాలం అంతయు వృద్ధాపము యొక్క దశలోనికి వెళ్ళేంత వరకు కూడా, వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు దేవుని గురించి ప్రచురిస్తూ యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తూ ముందుకు మరి కొనసాగినటువంటి భక్తులైన వారు మనకు కనబడుతుంటారు. అందులో మనకు పాత నిబంధన కాలములోన ఇద్దరు భక్తులు కనబడుతుంటారు. మనకు పాత నిబంధన కాలములోన ఇద్దరు భక్తులు మనకు కనబడుతుంటారు. ఈ ఇద్దరు భక్తులు కూడా దేవునికి చాలా చాలా గొప్పగా బ్రతికిన వారు. దేవుని విషయంలోనే ఎంత గొప్పగా బ్రతికారు అంటే, ఈ ఇద్దరు భక్తులు కూడా వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత వారి బలము కూడా తగ్గలేదంట, వారి చూపు కూడా తగ్గిపోలేదంట. ఎవరు ఇంతకీ ఆ భక్తులు అన్నప్పుడు, ఒకనాడు దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలను కనానికి నడిపిస్తున్నటువంటి మోషే గారు, దైవజనుడైన మోషే గారు. మోషే గారి గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడో తన గ్రంథములోన మనకందరికీ కూడా తెలుసు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు మోషే గురించి? మోషే గారి గురించి దేవుడు ఏమని వ్రాయించాడు? భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని పరలోకములు ఉన్నటువంటి దేవుడే తన భక్తుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి మోషే గారు 120 సంవత్సరాలు చేయండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుంచి విడిపించాడో, ఈ మోషే గారు చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆయన బలము, ఆయన సత్తు అనేది తగ్గలేదంట. ఆయన చూపు కూడా తగ్గలేదంటండి, తగ్గలేదంట. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయమును మీరందరూ కూడా జాగ్రత్తగా చూడగలిగితే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన భక్తుడైనటువంటి మోషే గారి గురించి ఏమని వ్రాయించాడో, ఈ మోషే గారికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో, ఆ ఆయుష్కాల దినములన్నిటిలో కూడా మోషే గారికి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము, దైవజనుడైన మోషే గారు రాసిన ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనము నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనమును మీరు జాగ్రత్తగా చూడగలిగితే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. మోషే గారట చనిపోయే సమయానికి ఎన్ని సంవత్సరములు ఉన్నాయంట మోషే గారికి? 120 సంవత్సరములు కలిగిన వాడు. అంటే మోషే గారు బ్రతికిన కాలం ఎంత? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సర కాలములోన మోషే గారు ఎలా ఉన్నారో అతని చూపు గురించి కూడా దేవుడు వ్రాయించాడు. చూడండి, మోషే చనిపోయినప్పుడు
120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఒకనాడు దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి భక్తులలో ఒక భక్తుడైనటువంటి మోషే గారి గురించి దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడు అంటే, దేవుని భక్తుడైనటువంటి మోషే గారు కనాను దేశానికి దేవుని పిల్లలైన ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు ఆ మోషే గారు మరణించవలసినటువంటి సమయములో కూడా అతనికి దృష్టి మాంద్యము లేదంట. దృష్టి మాంద్యము లేదంట. తర్వాత అతని సత్తువ తగ్గలేదు. సత్తువ అంటే బలము. అంటే మోషే గారు 120 సంవత్సరాలు మోషే గారికి దేవుడు ఆయుష్కాలం ఇస్తే, ఈ 120 సంవత్సర కాలములో కూడా ఎక్కడ కూడా మోషే గారి చూపు తగ్గలేదంట. అతనికి ఉన్నటువంటి బలము సత్తువ కూడా తగ్గలేదంట. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం కదండి. నేటి కాలంలోన పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా చాలామందికి కంటి చూపు ఏమైపోతుంది? తగ్గుతుంది. అంటే ఎవరైతే ఒక మోషేలా బ్రతుకుతారో, ఎవరైతే పరలోకంలో ఉన్నటువంటి దేవుని గురించి ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు మరణము గురించి, యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి ప్రకటిస్తూ వెళ్తుంటారో, అలాంటి వారట వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత, అలాంటి వారు ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడని దేవుడు రాయించాడు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. అంటే మోషే గారి కాలములోన మోషే గారు చనిపోయేంత వరకు కూడా, మోషే గారు ఈ లోకపు యాత్రను ముగించుకునేంత వరకు కూడా అతని కళ్ళు బాగా కనబడ్డాయంట. అతని కంటి చూపు అన్నది తగ్గిపోలేదంట. కంటి చూపు తగ్గలేదంట. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత బలము కూడా తగ్గలేదంట. నిజంగా దేవుడు ఎంత గొప్పగా, మనమందరం కూడా ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఇది. సహజంగా లోకములో ఉన్నటువంటి వృద్ధాపములో ఉన్నటువంటి వృద్ధులు ఆ వృద్ధాపము దశలోనికి వెళ్ళిన తర్వాత చూపు సరిగా కనపడదు, ఆహారము సరిగా తినలేరు, బలమంతా కూడా క్షీణించిపోతుంది, ఎముకలన్నీ కూడా బయటకు పొడుచుకొని వస్తాయి, ఒక అస్థి పంజరములాగా కనబడుతుంటారు వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత వృద్ధులు. కానీ మోషే గారు మాత్రం అలా కనబడడం లేదు. చూడండి, ఎందుకు మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికినా ఈ 120 సంవత్సరాలలోన వృద్ధాపంలోనికి మోషే గారు వెళ్ళిన తర్వాత కూడా అతని కంటి చూపు కూడా తగ్గలేదంట. అతని బలము, అతని సత్తువ కూడా తగ్గలేదంట. కారణం ఏమిటి అన్నప్పుడు ఒకటే, దేవుడు చెప్పినట్టుగా దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలను దేవునికి అనుకూలముగా, దేవునికి ఇష్టంగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలును నడిపించాడు కనుక. అలా ఎంతోమంది ఇశ్రాయేలీలతో ఎన్నో మాటలు భరించాడండి. ఎవరు? మోషే గారు. దేవుడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే వాళ్ళు పెడుతున్నటువంటి బాధను దేవుడు సహించలేక ఏం చేశాడు అంటే ఆ ఇశ్రాయేలీలను చంపేయాలనుకున్నాడు. అప్పుడు మరలా దేవుని భక్తుడైనటువంటి మోషే గారు దేవునికి అడ్డుపడి దేవుని కోపాన్ని శాంతపరిచి, దేవుని కోపాన్ని శాంతపరచడానికి ఒక అబ్రహామును, ఒక ఇస్సాకు వైపుకు తిప్పాడు తన దేవుని మనస్సును. ఒకవేళ నువ్వు వాళ్ళని చంపాలనుకుంటే వాళ్ళకంటే ముందు నన్నే నీ గ్రంథములో నుంచి నా పేరు తీసేయనని మాట్లాడతాడు. అంటే దేవునికి ఎలాంటి వారు కావాలి? ఎలాంటి వారు ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత వారి బలము క్షీణించిపోదు, వారి యొక్క కనుదృష్టి క్షీణించిపోదు. ఇక్కడ మనకు మోషే గారే ప్రత్యక్ష సాక్ష్యముగా మనకు కనబడుతున్నారు. ప్రత్యేకంగా ఒక వృద్ధాపము, అందులోన ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంట మోషే గారికి ఆయుష్కాలము? 120 సంవత్సరాలంట. 120 సంవత్సరాలు అంటే అది ఏ దశ అయి ఉంటుంది? యవన దశ అయి ఉంటుందా? బాల్య దశ ఉంటుందా? వృద్ధాపము యొక్క దశ ఉంటుందా? వృద్ధాపము దశనే కదా. ఆ వృద్ధాపము దశలోన కూడా మోషే గారి కనుదృష్టి తగ్గలేదు అని అంటే మీరు ఆలోచించండి.
మోషే గారి కనుదృష్టి తగ్గలేదంట, మోషే గారి సత్తువ కూడా తగ్గలేదంట. ఇలా మనము కూడా ఒక మోషేలా మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, కీర్తనల గ్రంథములో మీరు అందరూ కూడా చదివారు కదా, యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ఎవరైతే ప్రసిద్ధి చేస్తారో వారు ముసలితనమందు సారము కలిగి ఎలా ఉంటారంట? పచ్చగా ఉంటారంట. అంటే ఇక్కడ దేవుడు మనకి ఒక విషయాన్ని నేర్పుతున్నాడు. ఏంటో తెలుసా? మన కంటి చూపు కూడా బాగుండాలి అంటే, వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత మన చూపు దృష్టి కూడా తగ్గిపోకుండా ఉండాలి అంటే మనము కూడా మోషే వలె బ్రతకాలి. మోషేలా మనము కూడా దేవుని మార్గమును అనుసరించాలి. అలా దేవుని మార్గమును అనుసరిస్తూ, అలా దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనము వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత ఆ వృద్ధాపములో కూడా కనుదృష్టి అన్నది తగ్గించడు అని దేవుడు తన భక్తుడైనటువంటి మోషేను మన కళ్ళ ముందు పెట్టాడు. చూడండి, అంటే వృద్ధాపములోనికి వెళ్ళిన తర్వాత మోషే గారి యొక్క కనుదృష్టి తగ్గలేదు, ఆయనకున్నటువంటి సత్తువ అంటే బలము కూడా తగ్గలేదు. ఎందుకంటారు? ఈరోజు బాల్యములో ఉన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా చాలామందికి కనుదృష్టి సరిగా కనబడడం లేదంటే కారణం ఏమిటి? యవనస్తులు ఇంకా వృద్ధాపంలోనికి వెళ్ళక మునుపే కళ్ళు సరిగా కనబడడం లేదు, దృష్టి సరిగ్గా కనబడడం లేదు అని ఆలోచన చేసి ఏం చేస్తున్నారంటే స్పెట్స్ పెట్టుకుంటున్నారు. వృద్ధులు కాదు, యవ్వనములో ఉన్న వాళ్ళే. ఆ యవ్వనములో ఉన్న వారిని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? మేము ఆ యవ్వనములో ఉన్నటువంటి యవనస్తులను అడిగినప్పుడు మాకు చూపు కొంచెం సరిగా కనిపించదు అంటున్నారు. కానీ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత కూడా మోషే గారి చూపు తగ్గలేదు అంటే నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కదా. మనమందరం కూడా ఆశ్చర్యం పోవలసినటువంటి విషయం ఇది. అంత మాత్రమే కాదు, అలా దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరిస్తూ దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలను నడిపించినటువంటి మోషే గారిలో ఉన్నటువంటి బలము కూడా తగ్గిపోలేదంట. ఆయన బలము తగ్గిపోలేదంట, ఆయన కనుదృష్టి కూడా తగ్గిపోలేదంట. అంటే ఇప్పుడు కీర్తనల గ్రంథములోన వ్రాయబడినటువంటి వాక్యము ఇప్పుడు ఎవరిలోన కనబడుతుంది మనకి? వారు ముసలితనమందు ఇంకా సారము కలిగి పచ్చగా ఉందురు, చిగురు పెట్టుదురు అనే వాక్యములోనే ఇప్పుడు మనకి ఎవరు కనబడుతున్నారు? మోషే గారు. ఆ ముసలితనములోనికి లేదంటే ఆ వృద్ధాపములోనికి ఆ 120 సంవత్సరాలు వచ్చినా కూడా మోషే గారు ఇంకా ఎలా ఉన్నాడంట? బలము తగ్గిపోలేదంట, ఆయన యొక్క కనుదృష్టి కూడా తగ్గిపోలేదంట. అలాగే మరొక భక్తుని చూసి ముగించుకుందాం. మరొక భక్తుని కూడా మీరందరూ కూడా చూడగలిగితే, అందుకని ఏమంటాడంటే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయములో కూడా దేవుడు ఏమని సెలవిస్తాడు అంటే, చూడండి, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనమును మీరందరూ కూడా జాగ్రత్తగా చూడగలిగితే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం పొందుకున్న వాళ్ళు ధన్యులంట? నీ వలన అంటే దేవుని వలన. ఇప్పుడు పాత నిబంధన కాలములోన మోషే గారు బలాన్ని పొందుకున్నారు అంటే ఆ మోషే గారికి బలాన్ని ఇచ్చిన దేవుడు ఏ దశ వరకు ఇచ్చాడట ఆ బలము? చనిపోయేంత వరకు కూడా అతని కనుదృష్టి తగ్గలేదంట, అతని సత్తువ కూడా తగ్గలేదంట. అందుకనే దేవుని నుంచి ఆ బలాన్ని పొందుకున్నటువంటి మోషే గారు ఏమైపోయాడు? దేవుని దృష్టికి ధన్యుడైపోయాడు. అదే అంటున్నాడు, నీ వలన బలము పొందుకున్న మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు అంటున్నాడు. అంటే దేవుని కొరకు మనము ఎలా బ్రతకాలో, దేవుని కొరకు మనము ఎలా బ్రతికితే దేవుడు ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాలను దేవుడు తన భక్తుడైనటువంటి మోషే ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. వారు ముసలితనమందు ఇంకా సారము కలిగి పచ్చగా ఉంటారు, వారి కనుదృష్టి కూడా
తగ్గిపోదు, వారి సత్తువ కూడా, వారి బలము కూడా తగ్గిపోదు. అలాగే మరొక సందర్భాన్ని కూడా చూద్దామండి. కీర్తనల గ్రంథము, ఈ సందర్భాన్ని చూసి ముగించుకుందాం. కీర్తనల గ్రంథమును మీరందరూ కూడా జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, కీర్తనల గ్రంథము వాక్యపఠనంగా చదువుకున్నటువంటి వాక్య భాగమును మరలా ఒకసారి మనం అందరం కూడా చూడగలిగితే, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 14, 15 వచనాలను చదువుదాము. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. సారము కలిగి పచ్చగా ఉండాలి అన్నా, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టే వారిగా ఉండాలన్నా కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము చివరి వరకు సంపూర్ణముగా చేస్తూ వెళ్ళిపోవాలి. అలా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము మరణించేంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు తన పని కొరకైన మనలను బ్రతికిస్తాడు. తన పని చేయాలని కూడా ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. అందుకని నీ వలన బలము పొందుకున్న మనుషులు ధన్యులు. చివరిగా ఈ సందర్భాన్ని చూసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. 6 నుంచి 11 వరకు కూడా మీరు అందరూ జాగ్రత్తగా చూడగలిగితే, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనేజీయుడకు యొఫ్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. ఎవరితో మనవి చేస్తున్నాడు? కాలేబు అన్నటువంటి భక్తుడట ఎవరితో మనవి చేస్తున్నాడు? కెనేజీయుడకు యొఫ్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. ఎవరితో? యెహోషువతో. ఏమని మనవి చేస్తున్నాడు? యెహోషువతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీ విరుగుదువు. ఇక్కడ పరలోకంలో ఉన్నటువంటి దేవుడట మోషేతో 2 వ్యక్తుల గురించి చెప్పాడంట. ఎవరు ఆ 2 వ్యక్తులు అన్నప్పుడు, ఆ 2 భక్తులు ఎవరు అన్నప్పుడు యెహోషువ అలాగే కాలేబు అంట. ఈ భక్తులైనటువంటి ఒక యెహోషువ గురించి, కాలేబు గురించి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మోషే బ్రతుకున్నప్పుడు మోషేతో చెప్పాడంట. ఏమని చెప్పాడు? క్రిందికి చదవండి. 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను ఏ మనసుతో అనుసరించాడంట? నిండు మనసుతో అనుసరించాడంట. ఎవరు అనుసరించారంట? కాలేబు మరియు యెహోషువ గారు. అయితే ఇక్కడ కాలేబు దేవుని భక్తుడైన కాలేబు యెహోషువతో అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను యెహోవా చెప్పినట్లు. ఎవరు చెప్పారంట? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఈ 45 ఏండ్ల పాటు కాలేబును అరణ్యములు ఎలా కాపాడాడంట? సజీవునిగా కాపాడాడంట. అలా సజీవునిగా
దేవుడు కాపాడినటువంటి ఈ కాలేబు గారు ఇంకేమని మాట్లాడుతున్నారో చూడండి. ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 85 ఏండ్లు అంటే ఏ వయసు అది? ముసలితనం, ముసలి దశ, వృద్ధాపము దశ. ఆ వృద్ధాపు ఛాయలోనికి వెళ్ళిన ఈ కాలేబు గారట ఎలా ఉన్నాడంట? ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. అంటే వృద్ధాపములోనికి వెళ్ళినటువంటి కాలేబు గారి యొక్క వయసు ఎంత? 85 ఏండ్లు. 85 ఏండ్లు అంటే అప్పటికి ఏ దశ అది? ముసలి దశనే కదా. వృద్ధాపపు ఛాయనే, వృద్ధాపపు యొక్క దశనేది. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఈ కాలేబు గారట ఎలా ఉన్నాడంట? ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. అంటే మోషే, ఈ కాలేబు గారు వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత ఈ 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఎలా ఉన్నాడంట? అంతే బలం ఉందంట. అంటే బాగా మంచి బలము యవ్వన కాలంలోన ఎలాంటి బలం అయితే ఉంటుందో అదే బలము కూడా వృద్ధాపంలోనికి 85 సంవత్సరాలు ఈ కాలేబు గారికి వస్తే వయసు, ఈ 85 సంవత్సరాలలో కూడా అతని యొక్క బలము తగ్గలేదంట. ఎవరి బలము? కాలేబు బలము. ఇంకా ఆ బలం గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? క్రిందికి చదవండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలము ఉన్నది. యుద్ధం చేయడానికి కూడా బలం ఉందంట. ఏ దశ? యవన దశనా? ఏ దశలో అంటున్నాడు? ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత. ఆ ముసలితనములో కూడా ఈ కాలేబు గారికి ఎన్ని సంవత్సరాలంట? 85 సంవత్సరాలంట. ఈ 85 సంవత్సరాలలోన ఆయన యొక్క బలము తగ్గిపోలేదంట. యవనస్తులకు ఎలాంటి బలం అయితే ఉంటుందో అదే బలం అలాగే ఉందంట కాలేబు గారికి. ఇంకా విచిత్రం ఏమిటంటేనండి, ఆ 85 సంవత్సరాలలో కూడా ఎవరైనా యుద్ధానికి వస్తే, శత్రువులు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ శత్రువులతో ఆయన యుద్ధం చేయడానికి కూడా బలం ఉందంట. అంటే ఆయనలోన ఎక్కడ కూడా బలము క్షీణించిపోలేదు. చూడండి, అందుకని అంటాడు కీర్తనల గ్రంథం 84, 5, 6లోన, నీ వలన బలము పొందుకున్న మనుషులు ధన్యులు. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మనము పొందుకోవాలంటే ఒక మోషేలా బ్రతకాలి, ఒక కాలేబుల మనము కూడా నిండు మనసుతో మనము యెహోవాను అనుసరిస్తే ఇలాంటి బలాన్ని మనము పొందుకుంటాము. వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి బాధ అనుభవించకుండానే నువ్వు దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. అలాంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఇందాక చదివారు కదా కీర్తనల గ్రంథంలోన, యెహోవా న్యాయవంతుడని ప్రకటించాలంట. అలాగే యెహోవా యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయాలంట, అంటే ప్రకటించాలంట మనుషులకి. అలా ప్రకటిస్తూ నువ్వు వృద్ధాపంలోనికి వెళితే నీ కంటి చూపు కూడా బాగుంటుంది, నీకున్నటువంటి బలము కూడా సత్వ కూడా తగ్గిపోదు. ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావో తెలుసా? యవనస్తుల బలము లాంటి బలాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆ వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత నీ బలము కూడా క్షీణించిపోదు. అదే ఈరోజు మన పాఠం. ముసలితనమందు ఇంకా చిగురు పెట్టేవారు ఎవరు? అందుకని మనము ఎక్కడ నమ్మమేమో అని ఆలోచన చేసి దేవుడు రుజువులతో పెట్టాడు చూడండి తన భక్తుల జీవితాలను. ఒక మోషే గురించి మనం చదువుతున్నప్పుడు మోషే దేవుని కొరకు ఎలా బ్రతికాడో మనకు కనబడుతుంటుంది. ఒక కాలేబు గురించి మనము చదువుతున్నప్పుడు కాలేబు దేవుని కొరకు ఎలా బ్రతికాడో మనకు కనబడుతుంది. అలా వాళ్ళు బ్రతికారు కనుకనే, నిండు మనసుతో వాళ్ళు దేవుని కొరకు బ్రతికారు, దేవుని అనుసరించారు కనుకనే వారి బలము తగ్గిపోలేదు, వారి కనుచూపు కూడా తగ్గిపోలేదు.
కనుక ప్రియులారా, మనము కూడా ఒక కాలేబులా, ఒక యెహోషువ వలె మనము కూడా దేవుని కొరకు బ్రతికితే, యెహోవా యథార్థవంతుడని మనము ప్రకటిస్తే, ఆయన యందు ఏ చెడుతనము లేదని మనం ప్రసిద్ధి చేస్తే, ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత మనము కూడా ఎలా ఉంటామో సారము కలిగి పచ్చగా ఉంటాము అనని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ప్రియులారా, మరి ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత ఇలాంటి భాగ్యాన్ని మనము పొందుకోవాలంటే బ్రతుకుండగానే, మంచి బలముండగానే మనము దేవుని గురించి ప్రకటించే వారిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.